గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా. ఏమైందక్క? నిన్న నుంచి చూస్తున్నా మొత్తం చిన్నవై ఉన్నావు. అమ్మ బాబు కూడా చిన్నవై ఉన్నారు. అసలు ఏమైతుంది ఇంట్లో? ఏం లేదురా, మాకేమైంది? అయినా నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది, నువ్వు ఇవేం ఆలోచించకు, సరేనా? లేదక్క, మొన్న బావ వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఏదో గొడవ అయింది. నేను వండుకున్నప్పుడు మొత్తం వినిపిద్దాంది నాకు. నువ్వు కూడా ఇంట్లోకి ఏడ్చుకుంటూ వచ్చినావు. అసలు ఏమైందక్క, నాకు చెప్పరా? ఏం చెప్పమంటావురా, ఆడపిల్ల జీవితం అంటేనే కష్టాలు బాధలు. నా బతుకు గంతే. ఏదైనా పెళ్ళి కాక ముందుకే అవ్వగారింటి మీద ఉన్నన్ని రోజులే ఆడపిల్ల ఆనందంగా ఉండేది. ఆటలు పాటలు అవ్వగారిల్లు, అరిసికట్టం అత్తగారిల్లు అంటారు కదా, అట్లనే అయిపోతుందిరా. ఏమని చెప్పాలి నీకు? ఏ ఆడపిల్లకైనా పెళ్ళికి ముందు మా అత్తగారింటి కాడ మా అత్తమ్మ నేను బిడ్డోలో చూసుకోవాలి, మా అత్తమ్మ నన్ను అమ్మోలో చూసుకోవాలని కలలు కంటది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఏ అత్త అమ్మ కాదు, ఏ కోడలు బిడ్డ కాదు. అంటే ఎంత ప్రేమ చూసుకుందామన్నా మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉండరు. ఇక బావంటావా, బావ గురించి నీకు తెలిసిందే. ఆయనకు వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబం తర్వాత నేను. అందుకే నేను అనేదాన్ని, ఇక్కడున్నా అక్కడున్నా ఆయనకు పెద్ద నష్టమేం లేదు.